మన దళాల మల్లేశము 2023లో లా ఎంట్రన్స్ లా సెట్ రాసిండు. మరి దాని ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, చేస్తుండా చేస్తలేడా అన్న విషయం అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ విషయం ఏంటంటే దాన్ని లా పరంగా ఆలోచించే ఈ మృతుడి కుటుంబానికి అయితే 15 లక్షలు ఇచ్చిండు అన్న ముచ్చటైతే తెలుస్తూ ఉన్నది. కానీ 15 లక్షలే కాదు నైనా, నువ్వు ఇంకెంత దారపోసినా కానీ నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. నువ్వు వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుండి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మంది మీద అరవడం కాదు, అది నిజం ఎప్పటికైనా దాగదు. అది 100% బయటకు వస్తుంది. అది ఎవరు బాధ్యులు, ఏంది, అసలు ఏం జరిగింది అనేది మొత్తానికైతే వాళ్ళను నీ అధీనంలో ఉంచుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, నువ్వు చేస్తున్నటువంటి కథ ఏదైతే ఉందో ఇది ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దానికి తోడుగా నేను నిజాలు నీ గురించి అన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటా. కానీ లాగు దడుస్తుంది మనోనికి, లాగు దడుస్తుంది. ఎందుకంటే అది ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, అసలు ఎట్లా జరిగిందో తెలుసు, అన్నీ తెలుసు. కానీ అది పూర్తి విషయాలు అనేది త్వరలోనే మీ ముందుకు వస్తాయి. వాడిని ఏదో మీరు జోక్కుంటా ఇంకేదో చేసుకుంటా 15 లక్షలు కదరా నాయనా, నువ్వు 3 కోట్లు ఇవ్వాలడ. 3 కోట్లు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఇక అది తర్వాత మాట్లాడతా విషయం.